guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Today is 8th and it's Monday. Firstly, మనందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. సో ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్ కి సపోర్ట్ చేస్తే అసలు ఆ ఫీలింగే వేరనమాట. సో ఎప్పుడు ఆడవాళ్ళు శత్రువులు అంటారు కదా, కాదు, ఇప్పటి నుండి రావాల్సింది ఉమెన్ షుడ్ సపోర్ట్ అదర్ ఉమెన్ అని చెప్పేసి. సో అలాగాని ఉంటే ఇట్ విల్ బి క్రేజీ. నిజంగా చెప్తున్నాను. మీ అందరూ ఇప్పుడు నేను నా ఛానల్లో చూసినంత వరకు అనలిటిక్స్లో 80% ఉమెన్ ఉన్నారు కదా, ఆ ఫీలింగే వేరు అసలు. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి సపోర్ట్ చేస్తుందంటే వీఆర్ రాకింగ్. ఓకే, సో యా, యాజ్ యూ కెన్ టెల్, నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసాను. నిన్నటి వ్లాగ్లో చూసింటారు కదా చెత్త మెస్సీ ఎంత ఉండిందో మేము వచ్చేసరికి. అండ్ దాంతోపాటు నాకు డస్ట్ అలర్జీ కొంచెం ఉంది. ఇంటికి రాగానే అది ఇట్లా స్నిఫ్ చేయగానే కొంచెం తుమ్ములు ఎక్కువ వస్తున్నాయి అనమాట, హచ్ హచ్ అని చెప్పేసి. సో యా, నవ్ ఐఎమ్ జస్ట్ ఫీలింగ్ బెటర్. ఐ జస్ట్ టుక్ ఏ షవర్ జస్ట్ నౌ. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. అండ్ యాజ్ యూ రెడ్ బై ద టైటిల్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటి అనేది. ఎస్, సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చి ఆల్రెడీ 1 వీక్ అయింది అనుకుంటాను. మా డాడీ నీట్ గా దాన్ని కబోర్డ్ లో పెట్టేశాడు. ఇప్పుడు మనం వెళ్ళి అన్బాక్స్ చేయాలి. బట్ వెయిట్ అన్బాక్స్ చేసే కంటే ముందు ఇప్పుడే అవ్వట్లేదు అనమాట అన్బాక్సింగ్. ఫస్ట్ అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈవినింగ్ వెళ్తున్నాము బికాజ్ అందరితో పాటు కలిసి ఓపెన్ చేస్తే ఐ విల్ ఫీల్ హ్యాపీ. అండ్ డాడీ వస్తారో రాదో తెలియదు. అండ్ అజిత్ కూడా మిస్సింగ్. అజిత్ ఓట్ వేయడానికి ఎప్పుడో వస్తున్నట్టున్నారు, మేబీ ఆన్ 10th or something like that. యా, ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ అప్డేట్స్. కిచెన్ లో కలర్ సెలెక్ట్ అయిపోయింది, ఒకటి వేసారు, సూపర్ ఉంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వ్లాగ్ ఫస్ట్ అండ్ ఐఎమ్ గోనా టెల్ యూ ఇన్ డీటెయిల్. పైన ఫ్లోర్లో అయితే ఇలా కనిపిస్తుంది. సో అక్కడ డిజైన్ ఏది ఫైనలైజ్ అవ్వలేదు అని చెప్పాను కదా, ప్రస్తుతానికి అయితే ఫైనలైజ్ అయింది, కానీ దానికి ఇంకా చాలా పాలిషింగ్ వచ్చేది ఉందన్నమాట. దగ్గర నుంచి చూపిస్తే ఆ లేయర్స్ అన్నీ మీకు కరెక్ట్గా కనిపిస్తాయి. అండ్ గుర్తుపట్టారా, ఇది నా రూమ్. సో నా రూమ్లో బెడ్ ఉండింది కదా, దాన్ని అయితే మేము సేల్ చేసేసామన్నమాట. సెకండ్స్లో చేసేసాము, ఎందుకంటే అంత ఫర్నిచర్ వేస్ట్ అయిపోతుంది, అంతా ఇచ్చేసాము. సో డొనేషన్కి వెళ్ళింది అయితే నో వరీస్, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం అటు ఇటు ఇంకా హౌస్ హెల్ప్ వాళ్ళకి వెళ్ళిపోయింది కదా. సో అట్లీస్ట్ బెడ్స్ అయినా సేల్ చేద్దామని చెప్పేసి సో మొత్తానికి అన్ని బెడ్స్ సేల్ చేస్తున్నాం అనమాట. అయిపోయింది కూడా. అండ్ ఈ డ్రాస్ కబోర్డ్స్లో పెట్టేయాలి. సో నా ప్లాన్ ఏంటంటే, నేను చెప్పాను కదా లాండ్రీ అంతా బయటికి కనిపిస్తుంటే నాకు సరిగా నచ్చట్లేదు అని చెప్పేసి, ఇటు సైడ్ సెక్షన్ అంతా నేను ఎథ్నిక్ వేర్ హ్యాంగ్ చేసుకోవాలి. దాని కిందనే ఎథ్నిక్ వేర్వి షూస్ కానీ లేదంటే వ్యాలెట్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా, క్లచెస్ అలాంటివి. సో అలాంటివన్నీ నేను అక్కడ పెడదాం అనుకుంటున్నాను. అండ్ నా వెస్ట్రన్ సెక్షన్ అంతా ఇందులో పెట్టేయాలి, అలాంగ్ విత్ లాండ్రీ అండ్ ఫుట్వేర్, తర్వాత బ్యాక్ ప్యాక్స్ ఇలాంటివి ఏ ఉన్నా కూడా. సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ వన్స్ అగైన్, ఇంకా నైట్ టైం వర్క్ జరుగుతుంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి నా డ్రెస్సింగ్ టేబుల్ది. ఇలాంటిది సేమ్ ఐకియాలో వస్తుందన్నమాట. అంటే కలర్ ఇది రాదు, ఇంకా దానికి కోటింగ్ వేయాలి కదా, డీకో ఏదైనా. సో యా, అలాంటిదే ఉంది, కానీ నేను తీసుకోలేదు. ఇలాంటివి అయితే మనం చేయించుకుంటే స్టాండర్డ్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ పాలిష్ వర్క్ అంతా ఇంకా రావాలి, ఫైనలైజ్డ్ డిజైన్ ఇది. అండ్ కిచెన్ కూడా చూపిస్తాను మీకు. కిచెన్ కలర్ కూడా నాకు చాలా నచ్చింది, మంచి పేస్టల్ కలర్స్ అన్నమాట. వచ్చేసాం ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి. హాయ్ పిన్ని, హాయ్ జుల్లి, హాయ్ డాలీ. డాలీ ఆల్రెడీ అక్కడ సిల్వర్ ప్లే బటన్ పట్టుకొని రెడీగా ఉంది, ఎప్పుడు ఓపెన్ చేద్దాం ఎప్పుడు చూద్దామని. సో హాయ్ పిన్ని. ఇక్కడ హాయ్, ఎరకలు కాదు. వీళ్ళకి ముందే చెప్పాను అనమాట, ఈవినింగ్ వచ్చేసాము, రెడీ చాలా ముందే చెప్పాను. సో వీళ్ళు ముందే రెడీ అయ్యారు. మిర్రర్ వాళ్ళు వచ్చారు మెజర్మెంట్స్ తీసుకోవడానికి, అందుకు లేట్ అయింది.
ఇంకా అంటే ఈ రోజు వర్క్ ఎక్కువ ఊరికి వెళ్ళొచ్చాను కదా, ఇద్దరికి వర్క్ ఎక్కువ ఉంది. నాకు చాలా బట్టలన్నీ చాలా ఉన్నాయి డాడీవి, అస్సలు వాష్ చేసుకో, అస్సలు దోబి ఎవరిని వద్దన్నాం హౌస్ హెల్ప్ వాళ్ళు ఎవరిని. సో అందరు ఒకేసారి రావడంతో మొత్తం అన్ని పనులు ఈ రోజే. నాకు ఈ రోజు అంతా కటన్స్ మళ్ళీ దుమ్ము కదా, అవంతా పెడతారు కదా, అంతా దుమ్ము ఈ రోజు అంతా అదే హోల్ పెడతారు కదా మొత్తం కటన్స్. అవును, టుమారో కూడా వస్తారు కదా, సో టుమారో నేను ఫైనలైజ్ చేసి చూపిస్తాను కటన్స్ ఏవి సెలెక్ట్ చేస్తాం. అంటే చాలా మెంబర్స్ కటన్స్ బయట నుంచి తీసుకుంటారు రెడీమేడ్ గా కూడా తీసుకోవచ్చు, కానీ మేమైతే మా ఇంటికి కూడా కస్టమైజ్డ్ అండ్ పిన్ని వాళ్ళ ఇంటికి కూడా కస్టమైజ్డే. సో రేపు చూపిస్తాను ఫైనలైజ్ చేసిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దాం. ఇట్స్ టైమ్ టు ఓపెన్. ఎవరు ఓపెన్ చేస్తారు? నేను చేయాలా, నువ్వు చేస్తావా? అందరిది, ఇది నాది కాదు. కత్తి ఓపెన్ చేద్దాం. ఐఎమ్ ఎక్సైటెడ్, నాతో పాటు మీరు కూడా ఎక్సైటెడ్. సో కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే మనకి యాజ్ యూజువల్ నేను చాలా వీడియోలో చూసాను, ఒక లెటర్ అయితే పంపిస్తారనమాట. దీన్ని ఇప్పుడు మొత్తం చదివే ఓపిక లేదు, బికాస్ లోపల ఇది కనిపిస్తుంది. దీని పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేసి పక్కన పెడతానులేండి. సో ఇదేంది ఏదో మొత్తానికి సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసేద్దాం దీన్ని కూడా ఇప్పుడు మనం. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. చూడండి ఎంత మంచిగా కనిపిస్తోంది కదా. ఇది మొత్తం సిల్వర్ కాదులేండి, దీనికి జస్ట్ ఒక లేయర్ పూసింటారు అంతే. బాగుంది. రావాలని కోరుకుంటున్నాము. ఇలాగే సపోర్ట్ చేసి ఒకవేళ ఇంకొకటి ఇది వస్తుంది నెక్స్ట్, ఒకవేళ సబ్స్క్రైబర్స్ పెరిగితే గోల్డ్ కావాలంటే చేస్తారా? ఓకే, దిస్ ఈస్ ద సిల్వర్ ప్లే బటన్. అండ్ ఇది వచ్చినందుకు నేను ముందే ఏం మాట్లాడాలి అని చెప్పేసి నా మైండ్లో అన్ని అనుకొని వచ్చాను, ఎందుకంటే మర్చిపోతాను కాబట్టి. సో ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సిల్వర్ ప్లే బటన్ రీజన్ ఏంటంటే ఇక్కడ 1 lakh అని ఉంది కదా, సో మీ 1 lakh సబ్స్క్రైబర్స్ ప్లస్ ఎవరెవరైతే ఉన్నారో మీ తరఫున నుంచి ఇది నాకు వచ్చిన గిఫ్ట్. యూట్యూబ్ వాళ్ళు సెండ్ చేశారు అంటారు కదా, కాదు, ఇది 1 lakh సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో మీ ద్వారా వచ్చినట్టు ఇది నాకు. సో ఇది నాకు ఎప్పుడు లైఫ్ టైం మెమరబుల్ గా ఉంటుంది, ఎందుకంటే నాకు స్కూల్లో ఏం అవార్డు రాలేదు, ఇంతవరకు ఒక్క అవార్డు కూడా రాలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డాన్స్ కి ఏదో చిన్న వస్తాండే, నా లైఫ్ లో ఇంత పెద్దది అచీవ్ చేస్తానని చెప్పేసి. అంటే నాకు డ్రీమ్స్ చాలా ఉండేటివి, నేను ఏదో ఒకటి చేస్తాను అని అయితే తెలుసు, కానీ సో అట్ ది ఏజ్ ఆఫ్ 23 అనుకోండి, అట్ ది ఏజ్ ఆఫ్ 23 అచీవింగ్ దిస్ ఈజ్ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. సో ఏదో అవార్డ్ ఫంక్షన్లో అవార్డ్ ఇచ్చినట్టు చెప్తుంది అనుకోద్దండి, ఇట్స్ మై ట్రూ ఫీలింగ్స్. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్లీ నా సైడ్ నుండి. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళే చెప్తారు. ఫస్ట్ అయితే ఇది వాళ్ళ చేతికి ఇద్దాం చూడడానికి, మీకే ఫస్ట్ చూపించాలి దగ్గర నుండి. పట్టుకోలేదండి. సో యా, థ్యాంక్ యూ అందరికి. మీ సపోర్ట్ వల్ల బాగా తొందరగా వచ్చేసింది మాకి, మా అమ్మాయికి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇలాగే వీడియోలు పెడుతూ ఉంటుంది. ఇగోండి నెక్స్ట్ ఇది కావాలి నాకు, ఇస్తారా ప్లీజ్? అదొద్దులే, ఒకదాని తర్వాత ఒకటి పోదాం, మనకు అంత ఆశ లేదు. ఇగో ఇది మాక్సిమం ట్రై చేద్దాం, ఓకేనా? ప్లీజ్ అట్లా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అందరితో దగ్గర షేర్ చేసి పడేయండి, ఓకేనా? నెక్స్ట్ ఇది వస్తుంది, ఓకే? అంటే ఇప్పుడే రాదనుకోండి, కానీ మీరు అనుకుంటే ఎంతసేపు చెప్పండి. బాగుందా? అది చూడండి, సిల్వర్ ప్లే బటన్ తో మొఖం చూసుకుంటాను అంటే నీ ఫ్రెండా? ఓకే. హలో ఫ్రెండ్స్ అందరూ, ఫ్యాన్స్ అనొచ్చు, ఫ్యాన్స్ గా అనకూడదు, మా ఫ్యామిలీ మెంబర్స్ మీరు అందరూ సబ్స్క్రైబర్స్ 1 lakh అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా పాపకు సిల్వర్ బటన్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఇట్లే గోల్డెన్ బటన్ కానీ రావాలా? గోల్డ్ తెస్తే వాళ్ళ అత్తగారు ఇంట్లో పెట్టుకుంటారు, అంత లోపల చేసేయండి. నో మ్యారేజ్ టాపిక్. వాళ్ళ అత్తగారు ఇంట్లో గోల్డ్ వచ్చేందుకు మా అల్లుడు వస్తాడు. అంటే తొందరగా చేయాలి మీరు మరి. ఓకే, చేసేయండి. 1 year లో గోల్డ్ వచ్చేటట్టు చేయండి మరి. చేసేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసండి. మీరు ఇంకొకటి గమనించినారా, అసలు ఈ ఫ్రేమ్ ఎంత బాగా సెట్ అయిందంటే మనకు అటు సైడ్ గాడ్ బ్లెస్సింగ్స్ కనిపిస్తున్నాయి,
ఇటు సైడ్ మీరు బ్లెస్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు కదా మమ్మీ. అక్కడ చూడు. అవునవునవును మేము అనుకోకుండానే కూర్చున్నాం ఇలాగా. అవును. సపోర్ట్ ఎల్లప్పుడూ మా ఫ్యామిలీకి అందరికి ఇంత తొందరగా వాళ్ళు అనకుండా మా ఫ్యామిలీకి అంతా సపోర్ట్ చేయండి ఎప్పటికీ. నెగిటివ్ కామెంట్లు అనేది రాకుండా మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకోటి తెలుసా, మీరు ఎవరెవరైతే డిస్లైక్ చేస్తారో నేను వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. బికాస్ నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకంటే డిస్లైక్ కొట్టే వాళ్ళ మీద నా రెస్పెక్ట్ చాలా ఎక్కువ. బికాస్ యూఆర్ టెలింగ్ యువర్ ఒపీనియన్. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అట్లీస్ట్ మీరు నెగటివ్ కామెంట్స్ పెట్టకుండా డిస్లైక్ కొట్టిపోతున్నారంటే దట్స్ యువర్ మెచ్యూరిటీ. మీకు బ్లాగ్ నచ్చలేదు కాబట్టి మీరు డిస్లైక్ కొడుతున్నారు, అంతేగాని ఎవరి మీద హేట్ స్ప్రెడ్ చేయట్లేదు కదా. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, పాజిటివ్ నెగటివ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ మీకు కానీ. థ్యాంక్ యూ అందరికి. అసలు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనమాట. యా, నా ఫ్యామిలీకి ఇంకా ఎక్కువ సార్లు థ్యాంక్స్ చెప్తే దానికి మీరు బాగా చూస్తున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంతవరకు వచ్చింది. ఇంకా ఇంకా పెరగాలని మన ఫ్యామిలీ కోరుకు. మా ఫ్యామిలీ సపోర్ట్ గానీ ఎక్కువ ఉంది కాబట్టి పాప బ్లెస్సింగ్ గానీ ఉంటాయి, ఎప్పుడు వెళ్ళ ఉంటాయి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే కదా పాప ముందుకు వెళ్ళేది. అవును. సో ఈ తరఫున మొత్తం అందరికి దిష్టి తగిలింటుంది. సో అందరికి నేనే దిష్టి తీసేస్తున్నాను. ఇంక ఇది ఇట్లే కొనసాగుతూనే ఉండాలి. ఇంకొకసారి చూసేయండి, మొత్తం మా ఫ్యామిలీ ఫ్రేమ్ అంతా కనిపిస్తా ఉంది కదా. సో దిస్ లుక్స్ రియలీ అమేజింగ్ కదా. ఇక్కడ ఏముందంటే ప్రెజెంటెడ్ టు జూహిత్ వ్లాగ్స్ ఫర్ పాసింగ్ 100K సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా. సో యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ప్రెజెంటెడ్ టు ఇక్కడ అందరూ ఛానల్ నేమే ఎంచుకుంటారు. బికాజ్ ఇది మీ ద్వారా వచ్చిందని తెలియజేయడానికి. ఇది ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మనం నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మనల్ని అడుగుతారు, ఇక్కడ కస్టమైజ్ చేయించుకోవచ్చు, మీరు కావాలంటే మీ నేమ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. బట్ ఐ డోంట్ వాంట్ మై నేమ్, ఐ జస్ట్ వాంట్ ద ఛానల్ నేమ్ జూహిత్ వ్లాగ్స్ అని చెప్పేసి. ఎందుకంటే ఈ జూహిత్ వ్లాగ్స్ ద్వారానే ఎవ్రీథింగ్ హ్యాస్ హ్యాపెండ్ కదా. సో యా మమ్మీ, ఇది ఎక్కడైనా నీట్ పెట్టాలి మమ్మీ. అసలు హౌస్ రెనోవేషన్ అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు సీ, ఐ వాంట్ టు సీ దిస్ ఇన్ మై రూమ్. అండ్ దీన్ని చూసిన ప్రతిసారి నాకు ఇంకా మంచి వ్లాగ్స్ చేయాలి, ఇంకా కష్టపడాలి అని చెప్పేసి ఐ విల్ గెట్ మోటివేషన్ త్రూ దిస్ వన్ టు రీచ్ దిస్ వన్. ఓకేనా? యా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, అండ్ లెట్స్ జస్ట్ కంటిన్యూ విత్ ద వ్లాగ్. ఏం పిన్ని కాజు వేసి ఉప్మా చేసినావు, నా ఫేవరెట్ అనా? పప్పుల పొడి నీకేందబ్బా నాకు గుర్తురాలేదు. ఏంది? అల్లం ఊరగాయ. అల్లం ఊరగాయ. ఓ ఊరగాయ ఉంది కానీ. ఓకే ఓకే. సిల్వర్ ప్లే బటన్ ఓపెనింగ్ అయిపోయింది, నా ఫేవరెట్ అని చేస్తావా? వేడి వేడి ఉప్మా. రండి తిందురండి, రండి 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 రండి. ఉప్మా నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్. ఇంకా సేమాగా నేను ఉప్మా చేసా. బెటర్, నైట్ టైం చాలా లైట్ గా ఉంటుంది. డాలీ, నీకు ఉప్మా ఇష్టం బిర్యానీ ఇష్టమా? ఈ రోజు పులిహోర అని చూసి బిర్యానీ అనుకుంది డాలీ. ఫిక్స్ అయిపోయింది, రేపు ఆర్డర్ పెడదాంలే డాలీ, నీకు ఇష్టమైంది. ఓకేనా? పాపం నిన్ననే పెట్టమనింది కానీ నేను నాకు ఓపిక లేక పెట్టలేదు. చట్నీ ఫ్రెష్, అన్ని ఫ్రెష్ ఇప్పుడు అయితేనే బాగుండేది ఉప్మాలోకి. కరెక్టే, లేదంటే బాగోదు. అక్కడికో పాపం సౌండ్ వస్తుందని జూలీ వెయిట్ చేస్తుంది. మన ఇంట్లో మనీ ప్లాంట్ ఉండింది కదా, దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టేశాము. ఊరికి వెళ్ళే ముందే తెచ్చి పెట్టామన్నమాట. వచ్చేసరికి ఉంటుందో అనుకున్నాము, కానీ అలాగే చాలా ఫ్రెష్గా ఉంది. నో ప్రాబ్లం విత్ దిస్. ఒక 2-3 ఆకులు అయితే పోయాయి, కానీ వాటిని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పెట్టేశాము. అండ్ దేవుడి రూమ్లో ఉన్న పటాలన్నీ ఇక్కడ పెట్టామన్నమాట మేము ప్రస్తుతానికి అని చెప్పేసి. ఎలాగో పటాలన్నీ చేంజ్ చేపిస్తున్నాము, ఫోటో ఫ్రేమ్స్. సో ఫ్రేమ్స్ ఈసారి వెండివి చేయిద్దాం అనుకుంటున్నాం, పిన్ని వాళ్ళ ఇంట్లో చేయించాం కదా అలా. కానీ పూజ అయితే ఇంకా 1 month వరకు చేసే ఛాన్స్ లేదు. ఉగాదికి అయిపోచేద్దాం అనుకుంటున్నాము, అట్లీస్ట్ దేవుడి గదైనా, సో దట్ ఉగాదికి పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంటికి వచ్చిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ రియలీ డిస్కంఫర్ట్ బికాస్ ఆఫ్ ద డస్ట్ అండ్ కొంచెం హెడేక్ వస్తుంది. ఇంకా 2 రోజులు అలవాటు పడే వరకు అంతే. అండ్ హెడేక్ లైట్గా వచ్చినా ఐ కెన్ బేర్ దట్ బానీ. కానీ ఈ జలుబు లాంటి సెన్సేషన్ ఒకటి ఉంటుంది చూడండి, ఐ హేట్ దట్ ఫీలింగ్. నాకు తెలిసి అందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. యునో, నోస్లో చాలా డిస్కంఫర్ట్ ఉన్నట్టు. ఇట్స్ నాట్ గుడ్. ఐ మీన్
స్నీజెస్ రావు అట్లా అని చెప్పేసి దెర్ ఇస్ డస్ట్ ఆల్ ఓవర్ మై నోస్ అనిపిస్తుంది. దాట్స్ వాట్ ఐ ఫీల్. సో యా, ఈ బ్లాగ్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నేను ఇంకా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఇట్స్ ఓకే, నెక్స్ట్ బ్లాగ్ ఇంకా టుమారో, అట్లీస్ట్ టుమారో నాకు కొంచెం బాగుండాలి. ఎస్పెషలీ ద నోస్, ఇట్స్ రియలీ ఇరిటేటింగ్, చాలా ఇరిటేటింగ్ ఉంది నాకు నా నోస్ అయితే. ఇట్స్ ఓకే, థ్యాంక్ఫుల్లీ ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసేసాను. దట్స్ ఎ ప్లస్ అండ్ ఐఎమ్ జస్ట్ గోనా క్రాష్ రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు కామాంజీ యాదవ్ గారు అండ్ పప్పుల చైతన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లేదంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, లేదంటే మీకు వ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ డైలీ మీరు నా వ్లాగ్స్ అయితే చూసేయచ్చు. అండ్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా ఐల్ బీ పోస్టింగ్ ఆన్ ద కమ్యూనిటీ ట్యాబ్. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. అక్కడ యాక్టివ్ ఉండడానికి ఇంకా బాగా ట్రై చేస్తున్నాను అండ్ రీల్స్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ and I will see you in my next vlog. Bye guys, stay positive, stay healthy and be kind to everyone.